యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్షురాలు ముక్కెర్ల వెంకటమ్మ స్థానిక యూనియన్ నాయకులతో కలిసి గురువారం స్థానిక పిహెచ్సి వద్ద ప్రచార పోస్టర్ని అంటించడం జరిగింది। ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం, ఆశా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ముక్కెర్ల వెంకటమ్మలు మాట్లాడారు। యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్షురాలు ముక్కెర్ల వెంకటమ్మ స్థానిక యూనియన్ నాయకులతో కలిసి గురువారం స్థానిక పిహెచ్సి వద్ద ప్రచార పోస్టర్ని అంటించడం జరిగింది। ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం, ఆశా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ముక్కెర్ల వెంకటమ్మలు మాట్లాడుతూ ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలని, టీబీ పోలియో సర్వేలకు ప్రభుత్వం పారితోషికం ఇవ్వాలని డిమాండ్ చేశారు। భువనగిరి జిల్లా కేంద్రంలో జరిగే ఆశాల సభలో జిల్లా వ్యాప్తంగా ఆశాలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ముక్కెర్ల వెంకటమ్మ, నాయకురాలు బి బాలమణి, టి బాలమణి, డి మంజుల తదితరులు పాల్గొన్నారు। ఈ నెల 29న యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి వస్తున్న ఆశా బస్సు జాతాన్ని జయప్రదం చేయాలని చెప్పి ఆశా సోదరిమణులకి సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। ఇవాళ ఫిక్స్డ్ వేతనం లేక, చేస్తున్న సర్వేలకు పారితోషికాలు లేక, నిత్య పని ఒత్తిడితో ఇవాళ ఆశాలు సతమతమవుతున్న పరిస్థితి ఉన్నది। ఆశాల పని భారాన్ని తగ్గించాలని, చేసిన కష్టాన్ని తగ్గట్టు కనీస వేతనం 18,000 ఇవ్వాలని చెప్పి, అది ఫిక్స్డ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బస్సు జాతా మన యాదాద్రి భువనగిరి జిల్లాకి 29వ తారీఖున వస్తా ఉంది। మధ్యాహ్నం 2 గంటలకు భువనగిరి జిల్లా కేంద్రం సిఐటియు కార్యాలయంలో సభ జరుగుతూ ఉన్నది। ఈ సభలో అధిక సంఖ్యలో ఆశాలు పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉంది।